లెక్క చేయకుండా వైలేట్ చేశారో రాజ్యాంగాన్ని కూడా లెక్క చేయట్లా. ఎలక్షన్ వచ్చిన తర్వాత సుబ్బారావు గారు ముప్పాళ్ళ సుబ్బారావు తీసుకెళ్తే జడ్జిలు కూడా ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పాడా లేకపోతే ఇంకొకరు చెప్పారా అనేది ఉండదు. చీఫ్ సెక్రటరీ కూడా కమ్స్ అండర్ టు ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ చెప్పింది చీఫ్ సెక్రటరీ చచ్చినట్టు చేయాల్సిందే. ఆయన రాష్ట్రానికి చీఫ్ కావచ్చు కానీ ఇక్కడ మాత్రం ఎలక్షన్ కమిషన్ కిందే ఉంటారు. అలాంటిది ఉన్నతాధికారులు ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను కూడా పట్టించుకోకుండా ఏంటో మరి అది నిర్లక్ష్యమా ఏంటి, ఏం చేస్తారులే ఏక్ దిన్ కా సుల్తాన్లు వీళ్ళు 40 రోజులు ఉంటారు తర్వాత ఏంటి మళ్ళీ మనమే కదా అనుకుంటున్నారా? అర్థం కావట్లా. ఇంకో పక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులను కూడా డస్ట్బిన్లో పడేస్తున్నారు తీసి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కూడా ఇప్పుడు ఆ ఉద్యోగ సంఘాల నాయకుడు ఉన్నాడు వెంకటరామరెడ్డి అని, ఆయన ఉద్యోగ సంఘానికి నాయకుడు ఉద్యోగుల గురించి ఉద్యోగుల సంక్షేమం గురించి మాట్లాడుకోవాలి. అక్కడికి వెళ్ళి ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి, వైసీపీకి ఓటేయండి, జగనన్న గారు దేవుడు అని చెప్పి ప్రచారం చేస్తుంటే దాన్ని ఎన్నికల కమిషన్ టేకప్ చేసి ఇతను వెంటనే సస్పెండ్ చేయండి అని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి చెప్తే పక్కన పెట్టేశారు దాన్ని. అంత అవ్యాజమైన ప్రేమ ఏంటో అర్థం కాదు అసలు. యాక్చువల్గా వాళ్ళ ఉద్యోగ చట్టాల నిపుణులు చెప్తున్న ప్రకారం రూసో చట్టం కింద ఆయన సంఘాన్ని రద్దు చేయాలని చెప్తున్నారు. అది చేయకుండా చీఫ్ సెక్రటరీ గారు దీన్ని ఎందుకు తొక్కిపెట్టాడు అనేది అర్థం కాని విషయం. రెండో విషయానికి వస్తే ఆయన రాజేశ్వర్ రెడ్డి, చిలుముల రాజేశ్వర్ రెడ్డి, ఈయన కేంద్ర ప్రభుత్వ సర్వీసులో అధికారి. రాజేశ్వర్ రెడ్డి గారు కదా తీసుకొచ్చి రెవెన్యూ ఇంటెలిజెన్స్లో పెట్టారు. రెవెన్యూ ఇంటెలిజెన్స్ అంటే ఇంక వసూళ్ల కార్యక్రమం. ఈయనేమీ లేదు, తెలుగుదేశం పార్టీకి నాయకులకున్న బిజినెస్ల మీద లేకపోతే తెలుగుదేశం పార్టీకి సింపథైజర్స్గా ఉన్న వాళ్ళ బిజినెస్ల మీద, చేనేత కార్మికుల మీద, లేకపోతే ఇంకొక బిజినెస్ల మీద, లేకపోతే మైనింగ్ వీటి మీద పడడం, వాళ్ళని వేధించడం, సోదాలు అని చెప్పి వాళ్ళ పనులు ఆపేయడం, ఇవి జరుగుతున్నాయని పుంకాలుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు వస్తుంటే కేంద్రానికి కంప్లైంట్ చేస్తే కేంద్రం అతను డిప్యుటేషన్ మీద ఉన్నాడు క్యాన్సిల్ చేసి వెంటనే వెనక్కి పంపించాడంటే ఇప్పటికి 10 రోజులు అయింది కేంద్రం అడిగి. బట్ అది లెటర్ తొక్కి పెట్టారు, ఫైల్ కూడా. సో ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు అనేది ఒక అంశం అయితే, ఇన్ని ఆరోపణలు వస్తున్నా ఎన్నికల సంఘం కూడా ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది? ఎన్నికల సంఘం కూడా చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీపీ వీళ్ళని ఎందుకు వెనకేసుకొస్తుంది? వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవడంలా? నిన్న ఆయన ఎండి బెవరేజెస్ ఆయనది వాసుదేవ్ రెడ్డిని మొత్తం మీద ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పక్కన పెట్టారు ఎన్నికల విధుల నుంచి. అసలు మెయిన్ వీళ్ళు కదా నడిపిస్తున్నది. ఇప్పుడు ఇందాక మసూద్ రెడ్డి గారు చెప్పినట్టు మొన్న పెన్షన్ల వ్యవహారంలో పూర్తి తప్పంతా వీళ్ళదే. బందోబస్తు చేయకపోవడంలో పోలీసులు ఫెయిల్ అయ్యారు. ఎన్నికల సంఘం గతంలో ఎలా ఇచ్చారో పెన్షన్లు ఇంటికి తీసుకెళ్ళి అలాగే ఇవ్వండి, కాకపోతే వేరే సిబ్బందిని వాడండి అని ఎన్నికల కమిషన్ చెబితే గాలి వదిలేస్తే వాళ్ళని తీసుకొచ్చి ఎండల్లో తీసుకొచ్చి ఇక్కడ పెడితే మరి 30 మంది చనిపోయారా, 40 మంది చనిపోయారా, 10 మంది చనిపోయారా? చనిపోయారు. దానికి ఎవరిని బాధ్యులు చేయాలా? వాళ్ళ మీద ఎందుకు చర్యలు లేవు? ఇటువంటి అంశాలు కూడా చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. ప్రభుత్వం ఉండొచ్చు.